శ్రావణ మాసం 3 లేదా 4 వారంలో కొత్త పార్టీ ప్రకటిస్తానని చెప్పారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. పార్టీ విధి విధానాల్ని విజయవాడలోనే వెల్లడిస్తానని అన్నారు. ప్రస్తుత పార్టీలకు భిన్నంగా తమ పార్టీ ఉంటుందని, అవినీతి వ్యతిరేక పోరాటమే ప్రధాన అజెండా అంటున్న విజయసాయిరెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పార్టీకి సంబంధించి విధి విధానాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు ప్రకటిస్తారు ఈ కొత్త పార్టీ? శ్రావణ మాసం 3వ వారంలో కానీ 4వ వారంలో కానీ విజయవాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పాత్రికేయ మిత్రులతో మా యొక్క పార్టీ విధి విధానాలు రూపొందించుకొని అలాంటి ప్రెస్ కాన్ఫరెన్సులు 4 పెట్టుకుంటాం. 1 విజయవాడలో, 2 విశాఖపట్నం, 3 తిరుపతి, 4 అనంతపురం కానీ కర్నూలు కానీ పెట్టుకున్న తర్వాత ఈ 4 ప్రెస్ మీట్లు అనౌన్స్ చేసిన తర్వాత రాజకీయ పార్టీ ఆవిర్భావం జరుగుతుంది. ఈ యొక్క 4 ప్రెస్ కాన్ఫరెన్సుల్లో మేము మా పార్టీ యొక్క విధి విధానాలన్నింటినీ కూడా అన్ని విషయాల్లో కూడా అది సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, రాజధాని కానీ, లా అండ్ ఆర్డర్ కానీ అన్ని అంశాల మీద ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్సెస్లో వివరించిన తర్వాత 4 ప్రెస్ కాన్ఫరెన్స్లు అయిన తర్వాత పార్టీ యొక్క ఆవిర్భావాన్ని గురించి ప్రకటించడం జరుగుతుంది. సార్, ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు భిన్నంగా ఉంటుందా? పూర్తి భిన్నంగా ఉంటుంది. వాస్తవాలను వాస్తవాల కిందనే చెప్తాం. ఎక్కడా కూడా మా యొక్క ధ్యేయం రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, అవినీతి వ్యతిరేకం. ఈ యొక్క అవినీతి మాత్రమే కాదు, ఎక్కడ ఇటువంటి అన్యాయాలు జరిగినా తప్పకుండా ఎదుర్కొంటాం. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా మేము ముందుకెళ్తాం. సార్, బీజేపీలో చేరిపోతారు విజయసాయిరెడ్డి అని ఇటీవల కొన్ని ప్రకటనలు. మీరు ఏదేదో ఊహించుకుంటే నన్నేం చేయమంటారు దానికి? మీరు ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకి నేనేం జవాబు చెప్పాలి? మీ పార్టీ పేరు కూడా ఒక ప్రకటన చేస్తున్నారు సోషల్ మీడియాలో. వెయిట్ చేయండి. అయితే త్వరలోనే ఇప్పుడు కొన్ని ప్రకటనలు అయితే చేస్తారని చెప్తున్నారు. రాజకీయ పార్టీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ శ్రావణ మాసంలోని 3 లేదా లేకపోతే 4వ వారంలోని ప్రకటిస్తానని చెప్పడం జరుగుతుంది. తర్వాత తిరుపతి, అనంతపురం ఇలాగా కొన్ని ఏరియాల్లోని ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. అలాగే నా పార్టీ విధి విధానాలు కూడా వెల్లడిస్తానని చెప్పేసి విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. అలాగే మా పార్టీ ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు భిన్నంగా అవినీతికి వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై పోరాడే విధంగా తమ పార్టీ ఉంటుందని చెప్పేసి విజయసాయిరెడ్డి ప్రకటించడం జరిగింది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రావులపల్లి.